ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన గురించి సాక్ష్యమును పలుకుతూ ఉంటున్నాడు. ఆ యొక్క 32వ వచనంలో మనం గమనించినట్టయితే, ఆ 31వ వచనంలో ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చాను. గలిలయ ప్రాంతంలో చేసినటువంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాత అని వారినితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. మరి గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతము, మరి వాడు చెవుడు కలిగినటువంటి ఒక వ్యక్తిని, మాటలాడలేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఎందుకనగా స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. ఆ యొక్క చెవుడు కలిగినటువంటి ఆ మాటలు లేనటువంటి వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. మరి స్వస్థపరిచినటువంటి విధానాన్ని బట్టి అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దన్న వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరెక్కువగా దానిని ప్రసిద్ధి చేస్తూ మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు. దేవుడు చేసినటువంటి మేలును వారు మర్చిపోలేదు. దేవుడు ఎవరికి చెప్పొద్దని అన్నా కూడా అక్కడ దేవుడి యొక్క మాటను వారు వినలేదు. అయితే దేవుడు మాకు ఈ కార్యం చేశాడు అని చెప్పి అనేక ప్రాంతాల్లో ఆ యొక్క అద్భుతాన్ని విస్తరింప చేశారు. ఒకవేళ వారు అనుకొని ఉండొచ్చు, ఇది జరగదేమో, ఒకవేళ అనుకొని ఉండొచ్చేమో. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆ చెవుడు కలిగినటువంటి ఆ మాటలు లేనటువంటి వ్యక్తిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏకాంతముగా ఆయన మీద చేతులు ఉంచి ప్రార్థించాడు. అనగా ఆ ప్రార్థనలో బలం ఉంటున్నది, ఆ ప్రార్థనలో శక్తి ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నేను అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో, ఆయన మనల్ని ముట్టి మనల్ని శుద్ధి చేసేదానికి, మనల్ని స్వస్థత కలిగి చేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదు. ఆయన చేసినటువంటి మేలును వారు ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారో, ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమను, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాన్ని మరెక్కువగా ప్రకటించారంట. దేవుడు చేసినటువంటి మేలును మనం కూడా మరి ఇతరులకి మరి ప్రకటించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన చేసినటువంటి మేలును మర్చిపోయేటటువంటి వారిగా మనం ఉండకూడదు. ఎందుకనగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆయన చిత్తము మన పట్ల మరి వ్యత్యాసముగా ఉంటుంది. దేవుడు చేసేటువంటి మేలును బట్టి, దేవుడు చేసేటువంటి ఉపకారములను బట్టి మనము దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.